అమ్మా, పొద్దున్నుంచి తను ఏమీ తినలేదు. కనీసం వెళ్ళి భోజనమైనా పెడదామా? ఈ బాధలో తను భోజనం ఏం చేస్తుంది అమృత? ఉండు, జ్యూస్ అయినా తీసుకెళ్దు గాని. ఈ దెబ్బతో అది ఎలాగో యుఎస్కి వెళ్ళిపోతుంది, నాకు అడ్డు తొలగిపోతుంది. కార్ ఎక్కండి స్వప్న మేడం. చూసావా, నీకోసం నేనే వచ్చాను. అవును శకుంతలదేవి గారు, నా కోసం నా బాగోగులు చూడటానికి మీరొచ్చారు. ఎంత మంచి చల్లని మనసు మీది. కానీ మిగిలిన వాళ్ళందరూ అందరి బాగోగులు చెరపటానికి చూస్తుంటారని అంటూ ఉంటారు. సర్లే, నాకు నీతో మాటలు అనవసరం. ఇక్కడ ఎవరైనా మన్ని చూసారంటే కొత్త సమస్యలు వస్తాయి. చెప్పు, ఇంతవరకు ఏం చేశావు? హలో, ట్రావెల్ ఏజెన్సీ అండి? అవునండి. కృష్ణవేణి అనే పేరు మీద యుఎస్కి రేపు సాయంత్రం టికెట్ కన్ఫర్మ్ చేయండి. మీరేనా కృష్ణవేనండి? అవును, నా పేరు కృష్ణవేణియే. కానీ ఇంట్లో ల్యాండ్ లైన్ కి ఫోన్ చేసి కన్ఫర్మేషన్ ఇవ్వండి, ఓకేనా? నెంబర్ నోట్ చేసుకోండి. ఒక్క నిమిషం మేడం. చెప్పండి మేడం. ఓకేనా? ఓకే మేడం. మీరు చెప్పిన పని ఇంతవరకు వచ్చింది. నేను పర్సనల్ గా వచ్చి తొందర పెడితే కాని పనులు అవ్వవని నేనే వచ్చాను. సరే, బయలుదేరు. నువ్వెప్పుడొచ్చావు అమృత? కార్లో ఎవరితో మాట్లాడుతున్నా?
ఎవరా పెద్దావిడ? ఆవిడ నా కస్టమర్. ఓహో, కస్టమరా? సరే పద, బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఆర్య, కాఫీ తీసుకో. ఆంటీ, కృష్ణేది స్వప్న? ఇంకా నిద్ర లేవనట్టుంది ఆంటీ. వెళ్ళి లేపమంటారా? వద్దొద్దు, పాపం రాత్రంతా ఏడుస్తూనే ఉన్నట్టుంది. కృష్ణని లోన్లీగానే వదిలేయండి. ఇన్ని సంవత్సరాలుగా ఉన్న మమకారం దుఃఖం రూపంలో బయటపడనివ్వండి. అప్పుడే కృష్ణ మనసు తేలిక పడుతుంది. హలో, హలో, మేము వైష్ణవి ట్రావెల్ ఏజెన్సీ నుండి కాల్ చేస్తున్నాం సార్. ట్రావెల్ ఏజెన్సీ నుంచా? చెప్పండి. మాకు కృష్ణవేణి అనే ఆవిడ కాల్ చేసి యూఎస్కి టికెట్ బుక్ చేయమన్నారు. చెక్ చేసి ఈ నెంబర్కి కాల్ చేయమన్నారు. టికెట్ కన్ఫర్మ్ చేయమంటారా? బుక్ చేయమంటారా సార్? కృష్ణ యూఎస్కి టికెట్ బుక్ చేయమందా? ఓకే, బట్ టికెట్ బుక్ చేయొద్దు, హోల్డ్లో ఉంచండి. నేను మళ్ళీ మీకు టచ్లోకి వస్తాను. ఏంటమ్మా, కృష్ణ యూఎస్కి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుందా? ఇలా టికెట్ కూడా బుక్ చేసుకుందంటే దాని అర్థం అదే అనిపిస్తోంది ఆర్య. టికెట్ మ్యాటర్ మనకు కూడా చెప్పలేదంటే మనతో చెప్పలేకపోతుందేమో. తను చెప్పినప్పుడే మనం ఉండమందా. తనని ఇబ్బంది పెట్టొద్దు. తను చెప్పిందే నిజం ఆర్య. కృష్ణ ఏం చెప్తుందో చూద్దాం. అప్పటి వరకు తొందరపడకు. వెళ్ళిపోతాను ఆర్య. ఇంకా ఇక్కడుండి లాభం లేదు. ఆర్య, నీ మనసుని నేను అర్థం చేసుకోగలను. మనసులో నుంచి వచ్చే మాటల్ని వ్యక్తపరచాలనుకుంటున్నావు. కానీ నీ క్యారెక్టర్ అడ్డుపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళందరూ కోరింది కోరినట్టు ఇచ్చి సంతోషపరచాలనుకుంటావు. కానీ బాధ్యతలు ఆపేస్తూ ఉంటాయి. తల్లికి మంచి కొడుకుగా, చెల్లికి మంచి అన్నగా, చిన్న వయసులోనే కుటుంబానికి పెద్దగా ఉండే నీకు నేనంటే ఇష్టమని తెలుసు. చెప్పడానికి నువ్వు అధైర్యపడతావని తెలుసు.
అందుకే నేనే నీ ముందుకొచ్చి నీ మనసులో మాటని నా మనసులో మాటని కలిపి ఒకే మాటగా చెప్తున్నాను. నేను వెళ్ళను. ఇక్కడే ఉంటాను. అది నీకు అంగీకారమేనా? మాకు కృష్ణవేణి అనే ఆవిడ కాల్ చేసి యుఎస్ కి టికెట్ బుక్ చేయమన్నారు. నేనంటే ఇష్టమని తెలుసు. నేనంటే ఇష్టమని తెలుసు. నేనంటే ఇష్టమని తెలుసు. ఈ డ్రెస్లు ఎంత బాగున్నాయో. మనం ఇప్పుడు కళానికేతన్ కొద్దు, చెన్నై షాపింగ్ మాల్ కి వెళ్దాం. చెన్నై షాపింగ్ మాల్ కంటే కూడా ఆంధ్ర షాపింగ్ మాల్ కి వెళ్తే మంచిది. లేదంటే మనం చెన్నై వాళ్ళం అయిపోతాం. ఆంధ్ర వాళ్ళు గుర్తే పట్టరు. ఎక్కడో ఓ చోటికెళ్ళి తీసుకోండి. కాస్త మంచివి తీసుకోండి. సాంప్రదాయంగా ఉండేలా చూసుకోండి. లేకపోతే అన్నయ్య గారు తిడతారు. షాపింగ్కి వెళ్ళడం బానే ఉంది. సాంప్రదాయ బట్టలు కొనుక్కోమని చెప్పడం బాగుంది. కానీ ఆడపిల్లలు బయటికి వెళ్తున్నప్పుడు మన అశ్విన్ని తోడుగా వెళ్ళమని చెప్పొచ్చు కదా. అసలే రింగ్ రోడ్ సర్కిల్ దగ్గర ఏదో ధర్నా జరుగుతోందంట. అందుకే తోడుగా అశ్విన్ వెళ్తే మంచిదని చెప్తున్నాను. నాకు తెలిసి అలాంటి ధర్నాలేమీ జరగటం లేదే. కంగారు పడకండి, మీరు కూల్గా షాపింగ్కి వెళ్ళండి. పెద్దదాన్ని చెప్తుంటే కాదంటావేంటి అశ్విన్? అసలే ఇప్పుడు రోజులు బాలేవు. ఆడపిల్లల్ని స్వేచ్ఛగా బయటికి పంపలేకపోతున్నాం. అందుకే నందినికి కూడా తొందరగా పెళ్లి చేసేస్తే ఆయన నేను రిలాక్స్డ్ గా ఉండొచ్చు. మా అమ్మాయిని చేసుకునే కుర్రాడే మా కూతురు బాధ్యతలన్నీ తీసుకుంటాడు. సంబంధం లేకుండా మాట్లాడకండి. నేను వీళ్ళని బయటికి తీసుకువెళ్ళడానికి నేనేం ఖాళీగా లేను. నన్ను బలవంతం పెట్టే ప్రయత్నం చేయొద్దు. నా పనులు నాకున్నాయంటే వినరేంటి? అశ్విన్, అశ్విన్,
సత్య శృతి, సత్య? అత్తయ్య, ఏమైంది సత్య? అత్తయ్య, అత్తయ్య, ఏమైంది? సత్య శృతి, సత్య? అత్తయ్య, ఏమైంది సత్య? అత్తయ్య, సత్య తల తిరుగుతున్నట్టు ఉందండి. పద కాసేపు రెస్ట్ తీసుకో, అలసిపోయినట్టున్నావు. ప్రతాప్ హాస్పిటల్ తీసుకెళ్తే బెటర్ ఏమో. తీసుకెళ్దామండి, ముందు కాస్త రెస్ట్ తీసుకోనండి. పద సత్య. ఆ జాగ్రత్త, మెల్లగా. కృష్ణ వెళ్ళిపోతావా? ఈ ఇల్లు ఖాళీ అయిపోతుంది, మా అందరి మనసులు కూడా ఖాళీ అయిపోతాయి. ఇంట్లో ఎక్కడా నీ అల్లరి మాటలు, అల్లరి చేష్టలు కనిపించవు, వినిపించవు. నీ నవ్వులు కనిపించవు. ఇక్కడ వెలుగుపోయి చీకటి బయటపడుతుంది. దయచేసి మమ్మల్ని వదిలేసి దూరంగా పరదేశానికి వెళ్ళాలనుకున్న నువ్వు ఈ ఇంట్లో నీ ప్రేమకి, అభిమానానికి బానిసలైన మమ్మల్ని గురించి కూడా బాగా ఆలోచించు. వాళ్ళ మనసుల లోతుల్లోకి వెళ్ళి చూడు. అక్కడ నువ్వు లేని శూన్యాన్ని తెలుసుకో. ఇక్కడ మా మనసుల్లో నీ స్థానాన్ని నువ్వు తప్ప ఎవరూ భర్తీ చేయలేరు. అందుకే అడుగుతున్నాను, మా ఆనందాన్ని నీతో లాక్కెళ్ళొద్దు. నువ్వు మాతో ఇక్కడే, మా ఇంట్లోనే ఉండిపో. కాదన కృష్ణ, అవునని చెప్పు.